ఇరాన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి అయినటువంటి సయ్యద్ ఖతీబ్ జాదా ఈయన ఢిల్లీలో హాజరయ్యారు. నిన్న దేనికి వచ్చారు, ఎందుకోసం వచ్చారని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే నిన్న ఢిల్లీలో ఇరాన్ రాయబారి కార్యాలయంలో ఖమేనీ యొక్క సంతాప సభ జరిగింది. ఆ సంతాప సభకి భారత ప్రభుత్వం అనుమతితోనే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మరికొంతమంది నేతలు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇక్కడ భారత ప్రభుత్వం అది న్యూట్రల్గానే ఉంది. భారత వైఖరి ఎక్కడా కూడా ఇరాన్కి కానీ లేదా అమెరికా ఇజ్రాయెల్కి కానీ వ్యతిరేకంగా లేదు, పూర్తిగా సపోర్ట్గా లేదు. యుద్ధం ఆపమనే చెప్తుంది. కానీ ఇప్పుడు ఇరాన్కి కొంచెం సానుభూతి ఎందుకు తెలుపుతోందంటే మన అనుమతితో ఇక్కడ నేవీ ఫ్లీట్కి వచ్చినటువంటి ఐరిస్ డానా 75 యుద్ధ నౌకమైన అమెరికా దాడి చేసింది. ఎక్కడ? శ్రీలంక సరిహద్దుల్లో. శ్రీలంకకి 40 నాటికల్ మైళ్ళ దూరంలో దాడి చేసిందంటే దాని అర్థం ఏంటి? భారతదేశాన్ని కూడా ఇరుకుని పెట్టడానికి ఇది ఒక పెద్ద అవకాశంగా మార్చుకుంది అమెరికా. అమెరికాకు తెలుసు ఇది భారతదేశం నుండి వస్తుంది అని, అయినా ఎలా దాడి చేసింది? కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఒక విధంగా తెగించింది, దాని మీద చిరాకు పడుతుంది. దీన్ని భారతదేశం తీవ్రంగా ఖండించకపోవచ్చు, కానీ చమురు విషయంలో నిన్న మేము అనుమతులు ఇచ్చాం, భారత్కి కొనుక్కోవచ్చు రష్యా దగ్గర అన్నందుకు ఈరోజు మీరెవడరా మాకు అనుమతులు ఇవ్వడానికి అన్న విధంగా మాట్లాడింది భారత ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ నేతలకు కూడా సాదర స్వాగతం కూడా చెబుతుంది. ఇరాన్కి అంతర్గతంగా మనం వ్యతిరేకం కావచ్చు, ఎందుకు? మతతత్వవాదం అక్కడ ఉంది కాబట్టి. కానీ అంతర్జాతీయ సంబంధాల ప్రకారం, దౌత్య ప్రకారం ఇరాన్కే మనం ఇప్పుడు సపోర్ట్ చేయాలి. ఎందుకు? ఆ నౌక మీద జరిగినటువంటి దాడికి అమెరికాకి నొప్పి రావాలి. అది భారత ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది. అంతేగాని ఇరాన్కి పూర్తి స్థాయి సహకారమైన యుద్ధంలో మీకే సహకారమైన ఎప్పుడు కూడా భారత్ చెప్పలేదు. అలాగని వాళ్ళకి కూడా వ్యతిరేకంగా లేదు. ఇక్కడ అమెరికా చేసినటువంటి ఆ పనికి మాలిన పనికి ఇప్పుడు భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.